కాపాడతా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి, వరద హస్తం కూడా ఉండదండి స్వామికి. ఎప్పుడు కుడి చెయ్యి ఇలా కిందకి ఉంటుంది. ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు, నోరు మూసుకో కిందకి చూడు, నోరు మూసుకో కిందకి చూడు, అంతే. ఇంకో మాట ఏం చెప్పక, కోరక ఊరికే కొబ్బరికాయ కోరినట్టు కోరక కోరిక ఏం చెప్పక, పాదాల్లో ఏం లేవు, నువ్వు గోవింద కూడా అన్నది, కిందకి చూడు అంటే నా పాదాలు ఆశ్రయించు, నేను చూసుకుంటా మొత్తం. మీరు నన్ను నమ్మగలిగితే నేను మీతో ఒక సత్యం చెప్తా. వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ వింటారన్నీ, అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. ఎవరిని కొండ మీదకి రానివ్వాలో తెలిసి, ఎవరిని రానివ్వకూడదో తెలుసు. ఎవరు తనకి పరమ భక్తుడో తెలుసు, ఎవరు భక్తుడు కాడో తెలుసు. నేను మీకు ఇంకా సత్యం చెప్పాలంటే, ఆయనకి అభిషేకం చేసి స్నానం చేశాక ఇప్పటికి చెమట పడుతుంది. ఆ చెమట తుడుస్తారు బట్టతో.